హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ బాగరాదు. చాలా రోజుల నుంచి వీడియో కొంచెం రాజకీయ పరిణామాల వల్ల వీడియో కుదరట్లేదు పెట్టడానికి. చాలామంది బ్రదర్స్ కూడా కొంచెం మా వీడియోస్ ఉన్నాయన్నా కొంచెం సేల్ చేయడానికి, సేలింగ్కి ప్రమోట్ చేయమని చెప్తున్నారు. కానీ బ్రదర్ కొంచెం నేను 13వ తారీఖు దాకా కొంచెం వీడియోస్ పెట్టలేను. 13వ తారీఖు అయిపోయిన తర్వాత వీడియోస్ కూడా పెడతాను. దాన్ని బట్టి మీరు ఏంటంటే ఎండాకాలం ఫ్రెండ్స్ బాగా హీట్ ఎక్కుతుంది బాడీలో, కోళ్ళకి కూడా కాళ్ళల్లో కొంచెం నరాల్లో కూడా బలహీనత వస్తుంది ఈ ఎండ వల్ల, పవర్ హీట్ వల్ల. కొంచెం మీరు టెరామిషన్ పొడి కూడా ఎప్పుడు మేతల్లో ఇచ్చుకోండి. అలాగే కొంచెం న్యూరోకేరియం ఏదైనా కొంచెం పెద్దవాటికి మెత్తగా ఉన్న పుంజులకు కూడా న్యూరోకేరియం వాడండి. ఈ పరిస్థితులు 45 డిగ్రీల నుంచి ఎండగా కాస్తే కొంచెం చల్లటి ప్రదేశాల్లో ఉండడానికి ప్రయత్నించండి. ఇంకా మన దగ్గర కోళ్ళ విషయానికి వస్తే మన దగ్గర ఉన్న కోళ్ళు ఒక 10-15 రోజుల తర్వాత నేను సేలింగ్ ఆప్షన్లో పెడతాను. సేలింగ్ ఆప్షన్లో పెడితే నేను మీకు ధర మీకు అందుబాటు ధరలో నేను చెప్పి సేల్ చేస్తాను ఫ్రెండ్స్. చాలామంది అడుగుతున్నారు. అలాగే మెడిసిన్ కూడా చూసి వాడుకోండి. వాతావరణ పరిస్థితులు బాగలేవు కాబట్టి. కోళ్ళు అయితే ఇప్పుడు అంతా బాగానే ఉన్నాయి. మొన్న ఒక 10-15 రోజుల క్రితం కొంచెం డల్గా ఉంది వాతావరణం. ఇప్పుడైతే ప్రజెంట్ పర్లేదు, బాగానే ఉంది. కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా ప్రతి ఒక్కరూ ఎవరు దొడ్డిన వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంది ఎండాకాలం. అలాగే మన దగ్గర ఉన్న ఈ పెరుగు బ్రీడర్కి వచ్చిన పిల్లలండి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. మన దగ్గర ఉన్న పచ్చకాకి పెరుగు బ్రీడర్కి వచ్చిన పిల్లలు ఇవి. అలాగే ఈ పెట్టలండి మన దగ్గర ఉన్న మంచి డబల్ బాడీ పెట్టలండి. ఇదిగోండి పెరుగు మైల్కి వచ్చిందండి. ఈ పెట్టబలం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మన దగ్గర ఉన్న క్వాలిటీస్ మొత్తం అలానే ఉంటాయి. మీరు ఒకటి బాగుంది ఒకటి బాగలేదు అని అనడానికి అయితే ఏం లేదు. మనం చెప్పేది కూడా అయితే మన దగ్గర క్వాలిటీ అయితే జనాలు మనం రేట్ చూపించగలం. ఇదిగోండి ఇంకోటి చూడండి, ఇది మైల్ పెట్ట పెరుగు మైల చూడండి. వాటర్ ఎలా ఉందో, ఫుల్ రిచ్ వాటర్ ఫ్రెండ్స్. మన దగ్గర ఉన్న క్వాలిటీస్ మొత్తం మంచిగా ఉంటాయి. ఇదో ఈ తెల్లబెట్ట కింద మనం ఆల్రెడీ పోయినసారి కొంచెం సేలింగ్లో పెట్టాము. అప్పుడు మళ్ళీ మానుకున్నాం. ఇప్పుడు ఇదో ముక్కులు పుళ్ళు వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవి అంటే రికవరీ అవుతున్నాయి. అదే నేను చెప్పేది, డిసీజులు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మీరు కూడా కొంచెం అప్రమత్తం ఉండండి. మన దగ్గర ఉన్న క్వాలిటీస్ మీకు తెలియదే ఉంది. ఇది వచ్చేసి పెరుగు మైల పెట్టండి. అది వచ్చేసి చక్కెర. అలాగే ఇది వచ్చేసి పెరుగు మైలండి, బోర్డర్ మైల. మంచి రంగు అండి, రంగులో కూడా నెంబర్ 1 రంగు. చూడండి మన దగ్గర క్వాలిటీస్ ఎలా ఉంటాయి మీకు నేను చెప్పడం కాదు, మన దగ్గర ఉన్న క్వాలిటీస్ ఎలా ఉంటాయి. నేను చెప్పేది ఒకటే, మీరు ఎవరూ మోసపోవాల్సిన పని లేదు. ఒకటే 10 సార్లు చూసుకొని పర్చేజ్ చేసుకోండి. చేసుకునేటప్పుడు మీరు ఒకటే ఆలోచించుకోండి, జాతి గురించి తెలుసుకోండి. నేను ఎప్పుడు చెప్పేది అదే మీకు. జాతి మీకు తెలియనప్పుడు తెలిసిన వాళ్ళకి తీసుకెళ్ళండి. కానీ కోడి బాగా లావుగా ఉంది, 24 సైజు ఉంది, జాతి లేనప్పుడు 24 సైజు ఉన్న మన కోడి అది అవతల నచ్చరండి. జాతి ఉండి 22 సైజు ఉన్న కోడిని నచ్చుతారు, కానీ జాతి లేకుండా 24 సైజు ఉన్న అవతల నచ్చరండి. దాని రేటు తక్కువగానే ఉంటుంది. కాబట్టి మన చిన్న తోటలలో రేట్లు తక్కువగా ఉంటాయి. మామూలుగా పెద్ద తోటలో కావాలంటే 15,000, 20,000, 30,000, 40,000 చెప్తారు. అదే కోడి మన దగ్గర కొనాలంటే 2,000కి ఇస్తావు, 4,000 ఇస్తావు, 6,000కి ఇస్తావు, 10,000కి ఇస్తావు. 10,000 లోపు మన దగ్గర వ్యాపారం నడుస్తుంటుంది. కాబట్టి మీరు కూడా అధికంగా డబ్బులు అయితే ఎవరు ఎక్కువగా పెట్టుకోవద్దు. అధిక డబ్బులు అయితే పెట్టుకోకుండా ఈ కోళ్ళని ఇప్పుడున్న పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ తక్కువ పెట్టుకోండి, నిదానంగా డెవలప్మెంట్ చేసుకోండి. అంతేగాని మీరు ఒక్కసారి ఒక సంవత్సరంలో ఒక 20 పెట్టలు తీసుకొని ఒకసారి ఒక 400 పిల్లలు చెప్తే డబ్బులు వచ్చేదంటే అవన్నీ వచ్చి మాట అంత కష్టం రాదు అది. కాబట్టి ఫస్ట్ 4-5 పెట్టలు తీసుకొని చిన్నగా రికవరీ చేసుకొని బాగానే ఉంటుంది. ఇదైతే కోళ్ళ ఫీల్డ్ అయితే అంత ఇబ్బందికరంగా అయితే ఏం లేదు. ఇప్పుడు ఎకరం పొలం వేస్తే ఎకరానికి సంవత్సరానికి 20,000 వస్తాయి అనుకోండి. 10 కోళ్ళు పెంచుకున్నా మనకి ఒక 30-40,000 వస్తాయి. కాబట్టి నష్టం అయితే దేంట్లో కూడా ఉండదు మనం చేసుకునే పనులు. ఇప్పుడు మన దగ్గర సకల అలవాట్లుండి సకల కాళ్ళం మన దగ్గర ఉంటే మన దగ్గర 10 లక్షలు వచ్చినా నిలబడు. లేదు మనం రూపాయి జాగ్రత్త పరుచుకుంటే వచ్చిన రూపాయి కనపడుతుంటుంది. కాబట్టి మనకు స్వయంకృతాపరాధం కూడా ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటే, చిన్న జీవితాలు మనవి,
మన జీవితం ఎలా ఉంటుందంటే ఒక క్షణం మనం కన్ను మూస్తే తర్వాత మన జీవితం లోకాల్లో కనపడం. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఎవరి జీవితాన్ని వాళ్ళు ప్రశాంతంగా బతకండి. అతి ఆశకు పోకుండా ప్రశాంతంగా ఉండడానికి మీరు ఏం చేయాలో, ఎలా బతకాలో అలా చేసుకోండి. అలాగే మన మైండ్ సెట్ కరెక్ట్గా లేనప్పుడు వ్యాపారమైనా ఏదైనా మీరు చేయమాక. ఆ మైండ్ అనేది ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటున్నానంటే నేను ఆ మైండ్ సెట్ కరెక్ట్గా లేనప్పుడు పోయి మనం ఆనందం ఎక్కువ వచ్చినప్పుడు కొనుక్కోతాం, అదే బాధ వచ్చినప్పుడు వదిలేస్తాం. అట్లా కాదు, మనం మైండ్ స్థిరంగా ఉన్నప్పుడు ఏ వ్యాపారం మొదలు పెట్టండి. మీ పరిస్థితులు అన్ని అనుకూలించినప్పుడే చేయండి. కానీ మీకు అనుకూలంగా లేకుండా ఇప్పుడు ఒక దొడ్డి పెట్టాలి, సపోజు ఒక మనిషిని పెట్టాలి, నీకు నమ్మకమైన మనిషి లేకుండా నువ్వు దొడ్డి పెడితే ఉపయోగం ఉంది. నీకు నమ్మకమైన మనిషి ఉండాలి, నువ్వు వాటిని చూసుకునే నీకు టైం ఉండాలి. అన్నీ నువ్వు చూసుకొని ఒక సంవత్సరం కష్టపడితే తర్వాత అవుట్పుట్ గురించి ఆలోచించుకోవాలి. అంతేగాని తెచ్చిన నెలకి 10 రోజులకి రాదు కదా ఫ్రెండ్. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మనం చేయగలము అనుకున్నప్పుడు ఇంకా దాన్ని ఎలా చేయాలనే దాని మీద పొద్దుగా మన మైండ్ సెట్ దాని మీద ఉండాలి. కానీ ఒకరోజు బాగుండి ఒకరోజు బాగలేక ఈరోజు ఏం పోతాలో అంటే నష్టపోతాం. కాబట్టి ఫ్రెండ్స్, మీరు చేయాలనుకున్నప్పుడు దృఢంగా ఉన్నప్పుడు దాన్ని మీరు ఒక 1 ఇయర్ దాని మీద కష్టపడి తర్వాత మీకు బాగలేదంటే అప్పుడు మీరు దాని గురించి వదిలేయాలి. కానీ 10 రోజులకి 20 రోజులకు కాదు. కాబట్టి ఫ్రెండ్స్, నేను అనేది ఒకటే, మీ మైండ్ స్థిరంగా ఉండి అన్నీ కరెక్ట్గా ఉండి వ్యాపారం చేసుకుంటే వాళ్ళల్లో అయితే నష్టం అయితే రాదు. సరే, ఏదన్నా నష్టపోయినా మళ్ళీ వాటిని మనం సాధించుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను సుధాకర్ యాదవ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్.